విషయంలో అయితే వెనకాడరు. ఏ హెల్ప్ అన్నా సరే ఊర్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల జనాలకి ఏ సాయం అనేది ముందుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు వచ్చేసరికి మనందరం ఎంతో కడుపు అనిపించే జబర్దస్త్ యాక్టర్ హైపర్ ఆది పుట్టిన ఊరికైతే మనం వచ్చాం అనమాట. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈరోజు వాళ్ళ హోమ్ టూర్ వీడియో చేయబోతున్నాము. ఈ ఊరు వచ్చేసరికి పల్లామల్లి విలేజ్, చీమకుర్తి మండలం, ఒంగోలు దగ్గర, ప్రకాశం జిల్లా. ఓకే, చాలా అంటే చాలా చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామం నుంచి వచ్చేసి ఈరోజు హైదరాబాద్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ అలాగే జబర్దస్త్ స్క్రిప్టుల ద్వారా కానివ్వండి, ఇండస్ట్రీలో సినిమా ఛాన్సులు కానివ్వండి, ప్రతి విషయంలో అయితే ఆయన తనదైన పర్ఫార్మెన్స్ తోటి అందరిని ఆకట్టుకుంటున్నారు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆది అన్న అసలు పేరు ఆది కాదంట, ఆదయ్య. ఓకే, ఈ ఆదయ్య అనే పేరు హైపర్ ఆదిగా మారడానికి మధ్య ఉన్న జర్నీ అయితే చాలా చాలా కష్టపడి వచ్చారు గాయస్. చాలా రిస్కులు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది అన్న వచ్చేసరికి బీటెక్ కంప్లీట్ చేశారంట. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం హైదరాబాద్ సిటీకి వచ్చారు. అక్కడ ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్లో ఒక ఛాన్స్ వస్తే యాక్ట్ చేశారంట. ఆ తర్వాత జబర్దస్త్ షోకి వెళ్ళిపోయారు. అక్కడ మీకు తెలిసిందే కదా, అక్కడ తనదైన పర్ఫార్మెన్స్ తోటి, తనదైన టాలెంట్ తోటి మొత్తాన్ని అయితే అందరిని ఆకట్టుకున్నారు. దాదాపు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో హైపర్ ఆది అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంతలాగా తన పేరు అయితే మారుమోగిపోతుంది అనమాట. సో ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి, చాలా సినిమాలు కూడా యాక్ట్ చేశారు. సో అటువంటి గొప్ప యాక్టర్ పుట్టిన ఊరికైతే మనం వచ్చామన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, హైపర్ ఆది అన్న మెగా కుటుంబానికి చాలా చాలా పెద్ద అభిమాని. చాలా ఫంక్షన్స్లో, చాలా ఈవెంట్స్లో మీరు వినే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పేసి చాలాసార్లు కాళ్ళు ఎగరేస్తారు అనమాట. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినటువంటి హైపర్ ఆది పుట్టిన ఊరికైతే ఈరోజు నేను వచ్చాను. సో ఈ ఊర్లోకి వెళ్ళేసి హైపర్ ఆది అన్నకు సంబంధించిన బడి, ఇల్లు, చుట్టుపక్కల వాతావరణం, ఆయన తిరిగిన ప్రదేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒక వీడియోకి లైక్ చేయండి అబ్బా. అన్నా, హైపర్ ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా? స్ట్రైట్గా వైట్ బిల్డింగ్. ఓకే, గుడి పక్కన గొంతులోనా? ఓకే గాయస్, మొత్తానికైతే మనం హైపర్ ఆది అన్న పుట్టి పెరిగిన పల్లామల్లి విలేజ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఈ విలేజ్ అయితే బాగానే డెవలప్డ్గానే ఉంది చూడడానికి. ఇంతకుముందు మనం చేసిన హోమ్ టూర్లలో చాలా వరకు మట్టి రోడ్లు, చిన్న చిన్న సందులు కనిపించాయి అనమాట. కానీ ఈ ఊరు అలా కాదు, చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఎటు చూసినా సరే మొత్తం సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ఓకే, చాలా లోపలికైతే వచ్చేసినట్టున్నాము. ఇక్కడ ఎవరైనా అడ్రస్ అడిగితే బెటర్ ఏమో అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, వీళ్ళని అడుగుదాము. కానీ పల్లెటూరు వాతావరణం మాత్రం అదిరిపోయింది గాయస్. ఎటు చూసినా సరే చాలా సరదాగా ఉంది, చాలా న్యాచురల్గా ఉంది ఊరంతా కూడా. వీళ్ళని అడుగుదాము. హైపర్ ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఇది. ఎక్కడ? ఈ బజార్ లోపలికి వెళ్ళాలా? ఈ ఇంటి పక్క నుంచి? అదే ఈ గొంతులో నుంచి. ఓకే, గుడి పక్కన ఉంటుందా? ఓకే, మొత్తానికైతే వాళ్ళు ఏదో టెంపుల్ పక్కన సందులో ఇల్లు అని చెప్పారు. సో అటువైపు అయితే వెళ్తున్నాను. ఊరైతే చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉందన్నమాట. ఓకే, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోమన్నారు. ఓకే, ఇక్కడ నుంచి రైట్ సైడ్ స్ట్రైట్. ఓకే గాయస్, మొత్తానికైతే మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాము, దాదాపుగా వచ్చేసాము. ఈ కనిపిస్తున్న పెంకుటిల్లు ఉంది కదా, ఇదే మన హైపర్ ఆది అన్న పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇదే. ఓకే, ఇల్లు అయితే చాలా చాలా బాగుంది, మొత్తం పెంకుటిల్లు. అండ్ అలాగే ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం కూడా ఉంది. ఇది మొత్తం కూడా హైపర్ ఆది అన్న వాళ్ళదేనంట. ఆ రేకుల షెడ్ కానివ్వండి, ఖాళీ స్థలం కానివ్వండి, ఈ మొత్తం కూడా అన్న వాళ్ళదే ఇల్లు అంతా కూడా. సో చూసారు కదా, ఇల్లు అయితే చాలా పెద్దది, పెంకుటిల్లు. అంటే ఇప్పుడు కూడా పెంకుటిల్లు అలాగే ఉంచారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు అలాగే ఉందంట ఇల్లు, ఏమాత్రం మార్పులు చేర్పులు జరపలేదు. ఇక్కడ మనం చూస్తుంది హైపర్ ఆది అన్నకి జబర్దస్త్ షోలో వచ్చిన గిఫ్ట్ అంట ఈ స్కూటీ. అన్నయ్య ఫస్ట్ టైము ఆయన సొంత టాలెంట్ తోటి గెలుచుకున్న స్కూటీ అనమాట ఇది. సో ఆ స్కూటీని హైపర్ ఆది అన్న ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్గా ఇచ్చారనమాట. చాలా గ్రేట్ కదా, ఈ రోజుల్లో కొడుకు వచ్చిన గిఫ్ట్ తీసుకెళ్ళి తండ్రికి గిఫ్ట్గా ఇచ్చారంటే చాలా గ్రేట్ ఇది. హైపర్ ఆది అన్న బండి మీద పల్లామల్లి అని ఊరి పేరు రాయించుకున్నారు. ఇంకా ముందు చక్రం వైపు ఇక్కడ చూస్తే నెంబర్ ప్లేట్ కింద హైపర్ ఆది అన్న ఫోటో ఉంది. ఆ పక్కనే ఒంగోలు గిత్తని కూడా టైటిల్ రాశారు, పల్లామల్లి. ఓకే, మొత్తానికైతే స్కూటీ చాలా బాగుంది, చాలా జాగ్రత్తగా ఉంచుకున్నారు. ఎంతైనా జబర్దస్త్ షోలో వచ్చిన గిఫ్ట్ కదా, మొట్టమొదటిసారిగా సాధించిన గిఫ్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉంచుకున్నారు. ఇక చూసుకుంటే ఇల్లు అయితే అదిరిపోయింది. ఇంటి ముందు గేట్ పక్కన కూడా కళామ తల్లి ముద్దు బిడ్డ హైపర్ ఆది అన్న ఫోటో అయితే ఉంది. సో మొత్తానికైతే చాలా చాలా బాగుంది ఇల్లు, పెంకుటిల్లు.
ఇక లేట్ చేయకుండా అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. లోపల పర్మిషన్ అడిగి లోపలైతే ఆది అన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఏదో వర్క్లో ఉన్నట్టున్నారు. సో మనమైతే లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకుందాము. ఊరంతా తిరిగి వచ్చాం కదా, సో అందువల్ల కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్తున్నాను. ఇంటి బయట ట్యాప్ ఉంది ఇక్కడ. ఏమంటారో ఏమో, పర్మిషన్ ఇస్తారో లేదో అని డౌట్గా ఉంది కొంచెం. వెళ్ళాను, డోర్ తీసుకొని అంకుల్ గారిని కలిశాను. అంకుల్ గారు నేను ఇలా గుంటూరు నుంచి వచ్చానండి, హైపరాది అన్న గురించి చాలామందికి తెలియదు, ఆయన పుట్టి పెరిగిన ఊరు ఇల్లు చూపిద్దామని చెప్పేసి వీడియో తీయడానికి వచ్చానని చెప్పాను. అంకుల్ గారు ఏమన్నారంటే ఆ మాటకి, బాబు ఆంటీ గారు నేను ఇట్లా గోరింటాకి పెట్టుకుంటున్నాము, సో వీలైనంతవరకు నువ్వు వీడియో తీసుకో, అప్పటికి మా వర్క్ అయిపోతే నేను ఇల్లంతా చూపిస్తాను బాబు అని చెప్పారు. సో చూశారు కదా, ఇది చాలా మందిలో తక్కువ మందికి వచ్చే అదృష్టం అనమాట. పగలంతా వర్క్ చేసుకొని పొలం పనులు చేసుకొని వచ్చి సాయంత్రానికి భార్యతోటి గోరింటాకి పెట్టించుకోవడం అంటే అది అంకుల్ గారికే సాధ్యమైంది. ఈ రోజుల్లో ఇలా చూడడం చాలా అరుదనమాట. సో ఇదంతా వచ్చరికి హైపరాది అనే వాళ్ళ పంచా ఏరియా. మా సైడ్ పంచా అంటారు, మీ సైడ్ వరండా అంటారు అనుకుంటా. కళామ తల్లి, ముద్దుబిడ్డ, నటుడు, ఆదిన ఫొటోస్ ఉన్నాయి గోడ మీద. ఇటువైపు చూసినా మొత్తం కూడా ఆదిన ఫొటోసే ఉన్నాయి. ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి, ఇటువైపు ఒక ఫోటో ఉంది. ఇక చూసుకుంటే మొత్తం కూడా ఇదంతా పంచా ఏరియా. కానీ అంకుల్ గారిని ఆంటీ గారిని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజులు ఇంత ప్రశాంతంగా ఉండేసి మనస్ఫూర్తిగా నచ్చిన పని చేయడం అంటే చాలా అరుదనమాట. ఓకే గాయస్, చూసారు కదా, మొత్తం అయితే ఆది అన్న వాళ్ళ ఇల్లు. ఇటువైపు ఒక డోర్ ఉంది, అటువైపు ఒక డోర్ ఉంది, మొత్తం 2 గదులు అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బోర్డు ఉంది, హాస్య రారాజు హైపర్ ఆది. ఫోటో మాత్రం అదిరిపోయింది, ఏ మాటకు ఆ మాట. మొత్తానికైతే ఆయన ఇండస్ట్రీకి వెళ్ళి చాలా మంచి పని చేశారు. లేదంటే అదే బీటెక్ చేసి ఏదో చిన్న జాబ్లు చేస్తుంటే ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు వాళ్ళ అమ్మా నాన్నగారికి ఇంత మంచి పేరు వచ్చేది కాదనుకుంటున్నా తెలిసి. సో ఇప్పుడు కొడుకు మంచిగా సెటిల్ అయ్యాడు కాబట్టే వాళ్ళ అమ్మా నాన్నగారు ఇంత ప్రశాంతంగా పొలం పనులు చూసుకుంటూ సాయంత్రానికి ఇలా గోరింటాకి పెట్టుకుంటూ ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. లేదు అదే ఏదైనా జాబ్ అనుకుంటేనా, వామ్మో అసలు ఇవన్నీ సాధ్యమయ్యే పనులే కాదు. కళామ తల్లి, ముద్దుబిడ్డ, నటుడు, హైపర్ ఆది. ఫొటోస్ మాత్రం మొత్తం అన్నయ్య ఫొటోస్తో నింపేశారు ఇంటి గోడలు మొత్తం కూడా. ఈ గడియారం ఎప్పుడో పాతది, చాలా పురాతనమైంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ బెడ్ మీద నాకు తబలా ఇవన్నీ ఆర్కెస్ట్రా మొత్తం కనిపించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా. అయితే అంకుల్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఆయన ఇక్కడ లోకల్లో ఉన్న రామాలయం టెంపుల్లో ఆయనే తబలా ప్లే చేస్తారంట. అండ్ అలాగే మైక్ సెట్ వర్క్ అంతా కూడా ఆయనే చూసుకుంటారంట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఏ గుళ్ళో కూడా ₹1 కూడా డబ్బులు తీసుకోరంట. ఇక్కడ ఉన్న పూజారులతో కానీ ఎవరి దగ్గర కూడా ₹1 కూడా ఆశించరంట. ఈ పని ఆయన మనసుకు నచ్చి చేస్తున్నారంట. ఈ తబలా ప్లే చేయడం, సంగీతం ప్లే చేయడం అనేది రాములవారి టెంపుల్లో ఆయన మనసుకు నచ్చి తృప్తిగా అనిపించేసి పగలంతా పని చేసుకున్నా సరే సాయంత్రానికి గుళ్ళోకి వెళ్ళేసి భజన చేయటం, సంగీతం వాయించడం ఇవన్నీ చేస్తుంటారంట. చాలా గొప్ప మనసు అంకుల్ గారిది. అయితే నేను చాలా గుంటూరు నుంచి వచ్చానని చెప్పిన తర్వాత కూడా ఆయన పనిలో ఉన్నాము అని చెప్పేసి కూడా నువ్వైతే వీడియో తీసుకో బాబు అని చెప్పి మొత్తం పర్మిషన్ ఇచ్చేశారు నాకు. ఇక్కడ చూసుకుంటే ఈ ఇంటికి గోడ పక్కన ఉన్న స్థలం అంతా కూడా హైపరాది అన్న వాళ్ళదేనంట. దాదాపుగా ఇంచుమించు ఒక 8 నుంచి 10 సెంట్ల వరకు ఉంటుంది ఖాళీ స్థలం. ఇప్పుడు ఇల్లు ఉన్న స్థలం కూడా మొత్తం కూడా ఒక 10 సెంట్ల వరకు ఉంటుంది. సో అన్న వాళ్ళకైతే స్థలాలు బాగానే ఉన్నాయి. ఇందాక మనం ఇంటి ముందున్న ఖాళీ స్థలం చూసాం కదా, ఎదురుగా చిప్స్ ఉన్నది, అది కూడా అన్న వాళ్ళదేనంట. ఓకే, అంకుల్ గారు అయితే ఈ టెన్షన్స్, డబ్బు టెన్షన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా అయితే రాముల వర్గుల్లోకి హ్యాపీగా వెళ్ళి తబలా ప్లే చేస్తుంటారంట. ఓకే, నేను చాలా అరుదుగా చూసిన ఇల్లు అనమాట. ఇలాంటి ఒక పెంకుటిల్లు అయితే ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా శ్రీకాంత్ గారి వాళ్ళ ఇల్లు అనమాట, చల్లపల్లిలో. అక్కడ చూశాను ఒక పెంకుటిల్లు అనమాట, చాలా చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైపరాది అన్న వాళ్ళ ఇల్లు అనమాట, చాలా బాగుంది. అంటే ఎంతైనా సరే పెంకుటిల్లులో ఉండే ఆనందమే వేరు. మన డాబాల్లో, గాజు గ్లాసుల్లో, మేడల్లో ఉండే ఆనందం కంటే కూడా చిన్న పెంకుటిల్లులో, పల్లెటూరులో ఉండే ఆనందం అయితే చాలా బాగుంటుంది. ఓకే, అంకుల్ గారు అయితే చాలా చాలా కబుర్లు చెప్తున్నారు నాకు ఇటు తిరిగి అయితే. అవన్నీ రికార్డ్ చేయలేకపోతున్నాను నేను. ఓకే గాయ్స్, చూసారు కదా ఈ ఖాళీ స్థలం అండ్ అలాగే ఇప్పుడు నా ముందున్న ఈ ఖాళీ స్థలం 2 కూడా హైపరాది అన్నవే. ఈ రేకుల షెడ్ కూడా వాళ్ళదేనంట. ఆ బండి పార్కింగ్ పెట్టారు. అండ్ అలాగే ఎప్పుడన్నా హైపరాది అన్న ప్రతి సంక్రాంతికి ఇంటికి వస్తారంట. ఆయన ఇంటికి వచ్చిన ప్రతిసారి కారు కూడా అక్కడే పార్క్ చేస్తారంట ఆ షెడ్ కింద. ఓకే గాయ్స్, మొత్తానికైతే హైపరాది ఇంటికైతే వచ్చేసాము. ఆయన ఇల్లు, ఊరు మొత్తం కూడా చూసేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్నగారిని ఇలా చూసైతే నా మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉంటే ఆయన కామెంట్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిన యాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు, ఇల్లు కూడా మొత్తం మీకు చూపిస్తాను. హోమ్ టూర్స్ అన్నీ కూడా చేద్దాము. సో ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ హైపరాది అనే ఫ్యాన్స్ అందరూ కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో తీసి చూపిస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.